ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై అయితే తీసుకొచ్చాను. సో, అది కూడా మసాలా పెట్టి ఇలా చికెన్ ఫ్రై చేశామంటే సూపర్‌గా ఉంటుంది. సో, రెసిపీ చూసే ముందు మన ఛానల్‌ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. ఈ చికెన్ ఫ్రై అయితే మనం 5 మినిట్స్‌లోనే రెడీ చేసుకోవచ్చు. రెసిపీ ఏంటో చూసేద్దాం మరి. ఒక బౌల్‌లోకి అయితే చికెన్‌ని తీసేసుకోవాలి. ఈ చికెన్‌ని లీసు వాసన రాకోకుండా ఉండటానికి లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే బాగా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల మనకి చికెన్లో ఉంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే వాష్ చేసుకునేటప్పుడు కూడా మనకి స్మెల్ అనేది చికెన్ నుంచి రాదనమాట. సో ఇలా అయితే ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వాష్ చేసేసుకొని నేను మీకు చూపిస్తున్నాను. ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకోవాలి. మనం చికెన్లోకి మసాలా రెడీ చేసుకుంటున్నాం. ఇలా ధనియాలు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. 4-5 లవంగాలు యాడ్ చేసుకోవాలి. 4-5 యాలకులు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకుందాం. మన చికెన్ మసాలాకి ఇదే అనమాట స్పెషల్గా. ఇలా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి కదా, సో పూర్తిగా చల్లారేంత వరకు వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసుకుందాం. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే బౌల్ పెట్టేసుకొని ఆయిల్ సరిపడా యాడ్ చేసుకోవాలి. మనకి చికెన్కి సరిపడా కొంచెం ఫ్రై అనేది కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా చేసేసుకొని ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు అనేది చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి. సో చూడండి, మనకైతే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి. మనం నాన్ స్టిక్లో చేసుకుంటున్నాం కాబట్టి చికెన్ అనేది మాడిపోకుండా ఉంటుంది. అల్లం ముందే వేసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చికెన్ని యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ అయితే మనం ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చికెన్లో ఉంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా అయితే బాగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల చికెన్కి బాగా పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న ఈ మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది చికెన్లోకి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మన చికెన్ ఎలా ఉడికిపోయింది అనేది చూసేద్దాం. సో చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, సో అందులోనే మనకి చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వరకు ఫ్రెష్గా తీసుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు పెరుగుని తీసుకుంటున్నాను. ఈ పెరుగు అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ కూడా మనం ఈ పెరుగులోనే ఉడికించుకోవాలి. ఎక్కడ కూడా మనకి పెరుగు గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. సో చూడండి, మనకైతే 5 నిమిషాల తర్వాత చికెన్ ఎలా ఫ్రై అయిపోయింది అనేది, ఆయిల్ అంతా సపరేట్గా అయిపోయింది కదా, మనం ఎక్కడా కూడా పెరుగు వేసినట్టే ఉండదనమాట. సో చూడండి, మన చికెన్ కూడా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే మనం ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా వేసుకున్నాం కదా, కొంచెం చూసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం చికెన్కి పట్టేలాగా. మనం ఎక్కడా కూడా వాటర్ అనేది వేసుకోకుండా ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూడండి, మనకి కారం కూడా చికెన్కి బాగా పట్టేసింది కదా. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకుందాం. ఈ మసాలా వేయడం వల్ల మనకి చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేసేలాగా బాగా కలిపేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా వేసుకున్న తర్వాత. సో చూడండి, మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. సో అంతేనండి, మనకైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కానీ బ్యాచిలర్స్కి కానీ ఈజీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, వాచ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్లో అయితే వాచ్ చేయండి. సో ఇక్కడ నేనైతే సింపుల్గా చేసి చూపించాను. మీకు చికెన్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది కదా. మీకు నచ్చితే నెల్లూరు స్పెషల్ రెసిపీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.